రోస్ అండ్ కాలమ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఓకేనా. సో హైడ్ రోస్ అండ్ కాలమ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఫస్ట్ నేను కాలమ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను, రైట్. ఓకే, సో మనము డెవలపర్ ఆప్షన్ వెళ్ళి ఇక్కడ సో ఇన్సర్ట్లో మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, ఓకేనా. ఓకే, ఇప్పుడు మనము ఏం చేయాలనుకున్నాము, సబ్ మనం ఆర్సి రోస్ అండ్ కాలమ్స్ మీద కాబట్టి ఇలా చేస్తున్నాం, రైట్. సో ఫస్ట్ మనం రేంజ్ సెలెక్ట్ చేయాలి, ఏమి రేంజ్. సో రేంజ్ ఏముంది, సి కదా రేంజ్. సో C5 కదా ఇది, నేను ఏం చేస్తున్నాను C5 సెలెక్ట్ చేసి మనం ఇన్సర్ట్ ఇక్కడే పెట్టినాం, ఇట్లా పెట్టకూడదు. ఎంటైర్ కాలం డాట్ ఇన్సర్ట్, ఏమి ఇన్సర్ట్ ఎంటర్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఎలా రన్ చేయాలి, వ్యూలోకి వెళ్ళి టూల్ బార్ డీబగ్, ఓకేనా. సో ఒకసారి రన్ చేద్దాం, చూడు ఇన్సర్ట్ అయింది ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, సేమ్ ఇదే. సో రేంజ్ సెలెక్ట్ చేయాలి, సో రేంజ్ ఏది C5 కదా, C5 డాట్ ఎంటైర్ కాలం డాట్ డిలీట్, ఏమి డిలీట్. ఇప్పుడు చూద్దాం. సో మళ్ళీ నేను రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ యాడ్ అయింది, సో సెకండ్ స్టెప్ డిలీట్ అయింది, చూసినావా డిలీట్ అయింది కదా, ఓకేనా. సో అదనమాట. సో డిలీట్ అవుతుంది అండ్ యాడ్ అవుతుంది, ఓకేనా. అర్థమైందా. నెక్స్ట్ టాపిక్ ఏంది, ఇన్సర్ట్ రోస్ అనమాట, అది ఎలా చేయాలో చూపిస్తా, రైట్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు రోస్ కదా, సో రోస్ అంటే ఏమి 7 తర్వాత, ఓకేనా. చూద్దామా. ఓకే, ఇప్పుడు నేను ఇది తీసేస్తా, తీసేసి రేంజ్ ఇక్కడ 7 అని ఉంది. సో 7th రో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే 7 అని పెట్టాలి. సో 7 రో కదా, ఓకేనా. సో మనము ఎలా రాయాలి అంటే ఈ 7ని మనము ఇలా రాయాలి, అంటే ఇప్పుడు B7 అని రాయాలి. ఏం రాయాలి, B7 అని రాయాలి. ఎందుకంటే మనకి షీట్లో ఉండేదే కదా, సో రో అనమాట ఇది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేస్తాను. సో డిబగ్, సో నెక్స్ట్ యాడ్ అయింది చూడు, ఓకేనా. సో ఇది డీబగ్ అనమాట. మళ్ళీ దీన్నే నేను ఇన్సర్ట్ బదులు ఇక్కడ డిలీట్ అని చేస్తా, ఏమి డిలీట్ అయిపోయి. సో డిలీట్ చేసి మళ్ళీ డీబగింగ్ చేస్తా. సో ఫస్ట్ ఓకే డిలీట్, ఓకేనా. అర్థమైందా కాన్సెప్ట్ ఇది. సో ఇది ఓకే. సో ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి ఏది, మనకు విడ్త్ని ఎలా పెంచాలి అనేది, ఏమి విడ్త్ని ఎలా పెంచాలి, ఓకేనా. సో విడ్త్ని ఎలా పెంచుతాం, ఎంటైర్ కాలం డాట్ కాలం హైట్, కాలం విడ్త్ కదా, సో కాలం విడ్త్. సో కాలం విడ్త్ ఈక్వల్స్ టు 35, ఎంత 35. చూద్దాం ఒకసారి రన్ చేసి చూద్దాం, ఓకే రైట్. చూడు పెరిగిందా, 35 పెరిగిందా. అదే నేను 25 అన్నాం అనుకో, 25 అంటే 25కి వస్తుంది, చూడండి. మళ్ళీ డీబగ్ పెరిగిందా తగ్గిందా, 100 కూడా వస్తుంది. సో 100 ఎలా చేయాలి, 100 అని ఇస్తే సో డీబగ్, సో 100కి పెరుగుతుంది, రైట్. సో మనం డిఫాల్ట్గా ఎంత ఉంటుంది 14 ఆర్ ఎంతో ఉంటుంది సంథింగ్. సో అదనమాట. అర్థమైందా కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు కాలం విడ్త్ అయిపోయింది, రో విడ్త్, ఎంటైర్ రో విడ్త్ అంటారు దీన్ని, ఏమంటాము రో అంటే ఎలా. సో రో విడ్త్, రో హైట్, సారీ రో హైట్ అమ్మా, విడ్త్ కాదు, రో హైట్ కదా. సో రో హైట్ ఈక్వల్స్ టు 25. సో ఇలా రాయాలి, ఓకేనా. సో చూద్దాం. సో పెరిగింది చూడండి, ఓకేనా. ఒకవేళ 50 పెడితే 50 పెరుగుతుంది చూడండి. సో రో హైట్ పెరిగిందా. సో అలా అనమాట, రైట్. అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇది, ఓకేనా. ఓకే, సో రో హైట్ వచ్చేసింది. నెక్స్ట్ హైడ్ అన్హైడ్, ఏమి హైడ్ అన్హైడ్ ఎలా చూపిద్దాం. ఇప్పుడు మామూలుగా మనం హైడ్ ఎలా చేస్తాం, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ హైడ్ అని ఉందా, హైడ్ మీద క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది, ఓకేనా.
మళ్ళీ మనం రైట్ క్లిక్ ఇచ్చి అన్హైడ్ మీద క్లిక్ చేస్తే అన్హైడ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఇప్పుడు టాపిక్ ఎలా చేయాలి అంటే రైట్ అన్హైడ్ మీద క్లిక్ చేస్తే అన్హైడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి అంటే రోలో ఇప్పుడు నేను రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాను. రేంజ్ సెలెక్ట్ చేసుకొని బి ఎంత B6 ఏమి B6. సో B6 సెలెక్ట్ చేసుకొని డాట్ ఏది హైడ్ కదా. సో నేను కాలం హైడ్ అని పెడుతున్నా. సారీ హిడెన్ అమ్మా, ఇక్కడ కాలం హిడెన్. మనము స్పెల్లింగ్ కూడా కరెక్ట్ చూసుకోవాలి ఇక్కడ. సో హిడెన్. సో ఇప్పుడు మనము ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ని ఎలా హైడ్ చేయాలో చూపిస్తా, రైట్. సో ఎలా హైడ్ చేయాలి, మనం ఫస్ట్ రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. రేంజ్ని సెలెక్ట్ చేసుకొని దేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము, సి. సో C5ని మనం హైడ్ చేయాలి అనుకున్నాము, ఏది కాలంని. సో కాలం డాట్ హిడెన్ హిడెన్ ఈక్వల్స్ టు ట్రూ అనమాట. ట్రూ. ఓకే, ఇప్పుడు ఏది C5 మనం హైడ్ చేయాలి కదా. సో డీబగ్ చేస్తున్నాను చూడండి. ఓకే ఇక్కడ కాలమ్స్ అని టైప్ చేయాలి. కాలమ్స్. సో కాలమ్స్ అని టైప్ చేసి డీబగ్ చేస్తున్నా. చూడండి డీబగ్ అయింది కదా, సి కాలం. సో అయింది. సో నేను ఫైవ్ని తీసేస్తా. 5 తీసేసి ఓన్లీ సి కాలం డిలీట్. ఇప్పుడు ఫాల్స్ చేసేస్తా. ఫాల్స్ వేసేసి ఇప్పుడు నేను డీబగ్ చేస్తా. సో డీబగ్ చూడండి. సో ఇక్కడ డీబగ్ వచ్చేసింది. ఇక్కడ సి కాలం C1. ఓకే, సో చూద్దాం. అన్హైడెడ్. ఓకేనా. సో ఇప్పుడు రోస్ ఎలా చేయాలి, ఇప్పుడు నేను తేజస్ని హైడ్ చేయాలి అనుకున్నాను. ఎవరిని, తేజస్ ఏది C6 కదా. సో నేను ఇక్కడ C6 అని కొట్టేసి ఇక్కడ రోస్ అని పెట్టేస్తా. ఏమని పెడతా, రోజ్ హిడెన్. రోజ్ హిడెన్. ఇక్కడ ఫాల్స్ అని పెట్టకూడదు, మనం ఇక్కడ ఏం పెట్టాలి, ట్రూ అని పెట్టాలి. ట్రూ స్పెల్లింగ్ కరెక్ట్ రాయాలి, ట్రూ. ఇక్కడ చూడండి. సో డీబగ్ చేస్తాను. సో డీబగ్ తేజస్ హైడ్ అయిపోతారు చూడండి. సో హైడ్ అయిపోయినారా. మళ్ళీ అన్హైడ్ చేయాలంటే ఫాల్స్, ఇక్కడ ఫాల్స్. ఓకేనా. సో మళ్ళీ డీబగ్. సో ఫాల్స్. అర్థమైందా కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ చూడండి. సో హైడ్ అండ్ కాలమ్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి